పసిఫిక్ సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 8.7గా నమోదైంది. అయితే కమచ్కా ద్వీపకల్పంలో కమచ్కా దగ్గర ఒక ఐలాండ్ లో ఈ యొక్క భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. సో భూకంప కేంద్రం సుమారుగా సముద్రంలోనే నమోదైనట్టుగా తెలుస్తోంది. సుమారుగా 10 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప కేంద్రం నమోదైంది. సముద్రంలోనే భూకంపం రావడంతో రష్యా, జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. ఏకంగా అమెరికా కూడా దీని ప్రకారంగా హెచ్చరికలను జారీ చేసింది. భారీగా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రాణభయంతో ఎత్తైనటువంటి భవనాలపైకి ఎక్కి జనం ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమెరికా తీరంలోనూ సముద్రంలో అలజడి నెలకొంది. కాలిఫోర్నియా, హవాయి తీరంలో కూడా అక్కడి వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. భారతీయులని అప్రమత్తం చేసింది రాయబారి కార్యాలయం. అంటే ఇక్కడ అటువంటి భారతీయులని సురక్షితంగా ఉండమని చెప్పి మన ఎంబసీ అధికారులు అంతా అలర్ట్ అయ్యారు. సో మరి ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కన్సులేట్ ప్రకటన జారీ చేసింది. భారత పౌరులని అలర్ట్ గా ఉండమని సూచించింది.